జ్యోతి వాళ్ళ ఇంట్లో అందరూ అలా ఉండగా ఇంతలో అక్కడ కుట్టి బ్యాగ్ వేసుకొని వచ్చి, జ్యోతమ్మ, నేను సెకండ్ ఇయర్ బుక్స్ కొనుక్కోవడానికని వెళ్తున్నాను. మీరు కూడా నాతో వచ్చి ఏ బుక్స్ మంచివో చెడ్డవో నాతో చెప్తారా అని చెప్పి కుట్టి అయితే జ్యోతిని అడుగుతూ ఉంటుంది. అంతలో అక్కడే ఉన్న హైమావతి అయితే కుట్టితో ఇలా అంటూ ఉంటుంది. ఏ కుట్టి, నువ్వు నిజం చెప్పు. ఇప్పుడు నేను నీకు ఒక విషయం అడుగుతాను. నువ్వు ఆ రోజు ఈ జీవనాన్ని తీసుకొని వచ్చి తినే మీ మనవరాలు తినే మీ జీవన అని చెప్పి అన్నావు కదా, ఇప్పుడు అది అబద్ధం. నువ్వు నిజం చెప్పు. ఆ జీవన కాదు కదా అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని ఇంట్లో వాళ్ళంతా కూడా అలా చూస్తూ ఉంటారు. ఇంతలో అక్కడే ఉన్న కుట్టి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంతలో ఇందమ్మ కుట్టి దగ్గరికి వెళ్ళి, నిజం చెప్పవే, నువ్వే కదే అసలైన జీవనవి. ఇప్పుడు ఉన్న జీవన కాదు కదే, నువ్వెందుకే నాటకాలు ఆడుతున్నావు, నిజం చెప్తావా లేదా అని చెప్పి యామిని గట్టిగా బెదిరించి అడుగుతూ ఉంటుంది. అది విని అక్కడ ఉన్న కుట్టి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంతలో యామిని ఇలా అంటూ ఉంటుంది. ఇప్పుడు కానీ నువ్వు నిజం చెప్పలేదనుకో, ఇదిగో మీ జ్యోతమ్మ మీద ఒట్టే అని చెప్పి కుట్టి చేయి తీసుకువెళ్ళి జ్యోతి తల మీద పెడుతుంది. అది చూసి జ్యోతి కుట్టి ఇద్దరు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక అది దాంతో కుట్టి ఏం చెప్పాలో తెలియక అలా మౌనంగా ఉండిపోతుంది. చెప్పవే, నిజం చెప్తావా లేదా మీ జ్యోతమ్మని చంపేస్తావా అని చెప్పి అంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.